మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. చెయ్యి వేస్తే చెంగుజారే కుయుముర్రో, నువ్వు రెండు మూరల పాను పెయ్యరా. జగడం వచ్చేనా తాకవద్దయ్యా, రెండు మూరల పాను పెయ్యరా. జగడం వచ్చేనా తాకవద్దయ్యా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా. అయ్యా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా. అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. మన ఈ జబర్దస్త్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ గార్జియస్ ఖుష్బూ గారు అండ్ శివాజీ గారు. ఆల్ రైట్, మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి మా టీమ్ లీడర్స్ సిద్ధంగా రెడీగా ఉన్నారు. సో వాళ్ళని వెల్కమ్ చెప్పేద్దామా? వెల్కమ్ ఆ టీమ్ లీడర్స్. దబిడి నీ చెయ్యే ఎత్తుబాలా, దబిడి నా చెంప మోగిపోయేలా. సో టీమ్ లీడర్స్ అందరూ వచ్చేసారు. ఏంటి ఇవాల్టి పరిస్థితి? పందెం అమౌంట్ ఎంత? పెద్ద ఆయన ముందు చెప్తాడు. వాళ్ళకి వేరే దారి లేక ఇలా వస్తున్నారు కానీ మీరు ఎన్నిసార్లు ఓడిపోయినా సింహం సింహమే. సింహం బోన్లో పెట్టిన సింహమే, అడుగులో ఉన్న సింహమే. కాదు రాఘవ అని చెప్పట్లయితే అతను జంతువు అని చెప్తున్నాం, అంతే కదా. సింహం గారు లైన్ రోరింగ్ విత్ 15,000 విత్ రోరింగ్ అమౌంట్ 15,000. మా తరపు నుంచి 15 and 15. సో మొత్తానికి మన ఇవాల్టి జబర్దస్త్ ఎపిసోడ్ లో పందెం అమౌంట్ వచ్చి 30,000. మరి ఎవరు గెలుస్తారు అనేది తెలుసుకుందాము ఈ రోజు అండ్ రేపు బట్టి. సో రాఘవ్ గారు రెడీయా? రెడీ. మీదేం స్టార్ట్ చేద్దామా? అంతే. ఆల్ రైట్, సో లెట్స్ బిగిన్ సరదా శుక్రవారం ఓన్లీ ఆన్ జబర్దస్త్. శుక్రవారంలో ఇప్పుడు పిల్లలు పుట్టాక స్కూల్స్ ఫీజు గురించి మాట్లాడుకుంటే బాగుంటది, కానీ పుట్టక ముందే మాట్లాడుకుంటే కామెడీగా ఉంటది అంటూ ఒక స్కూల్ థీమ్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. So let's welcome them. It's a family party. It's a family party. It's a family party. నమస్తే సార్. నమస్తే మేడం. ఫ్యామిలీ పార్టీ అన్నారు. ఫ్యామిలీ ఎక్కడుంది, పార్టీ ఉంది ఎక్కడుందని మీకు డౌట్ రావచ్చు. కాకపోతే ఈ రోజు మా రిసెప్షన్ కాబట్టి ఫ్యామిలీ అంతా కూడా వెనకాతల భోజనాల పనిలో ఉన్నారండి. వాళ్ళకి కావాల్సింది భోజనం, మాకు కావాల్సింది ఎనీవే. ఏమండి ఇక్కడ రిసెప్షన్ ఇంకా సగం అయిపోతుంది. ఇంకా ఏమన్నా రావాల్సి ఉంటే రావచ్చు, గిఫ్ట్లు ఇచ్చుకోవచ్చు సార్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. భోజనాలు వెనకాతలు పెడుతున్నారు అంటే మీరు పెట్టే బొంగులో భోజనాల కోసం వచ్చారనుకుంటున్నారు మీరు? అంటే మీరు పెట్టే బజ్జీ కోసం, అంటే ప్లేట్ కోసం వచ్చారనుకుంటున్నారా? ఎలా కనపడుతున్నారు సార్ మీకు? గతిలోకి వచ్చామనుకుంటున్నారా మీ పెళ్లికి? ఎంతకీ భోజనాలు ఎక్కడ ఉన్నారు? వెనకాలే కదా. ఎలా ట్విస్ట్ ఇచ్చాడు, వెనకాతలు పెడుతున్నారు సార్. థ్యాంక్ యూ. తినేయండి సార్. కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. ఈ పెళ్లికి బ్యాండ్ మేళం మీరేనా? అంటే కోడి చూసి ఎలా కనిపిస్తున్నారో మీకు? అలానే ఉందండి. ఫారెన్ నుంచి తెప్పించుకున్నాం సార్ మేము. ఫారెన్ నుంచి తెప్పించారా? అది సరే గానీ రెండో పిల్ల చిచే నర్మయ్, రెండో పిల్ల కనబడుతున్నాడా? బుద్ధి జ్ఞానం ఉన్నాడు, ఎవడైనా మాట్లాడతాడా మాటలు? మూడోదో నాలుగోదో అయ్యి ఉంటుంది.
ఏం మాట్లాడుతున్నారు సార్? చూడడానికి కొద్దిగా ముదిరిపోయి ఉంటాను కానీ ఫస్ట్ పెళ్ళే. కానీ మీరు ఎప్పుడు మా తరపు అయితే కాదు, వీళ్ళ తాలూకా కూడా కాదు. ఎవరి తాలూకా మీరు? అందరి తాలూకా అండి. అందరి తాలూకా? అదేంటి? మాది ఒక యూనివర్సిటీ. యూనివర్సిటీయా? ఓ పాపాలాలి యూనివర్సిటీ. ఎందుకు వచ్చామంటే రేపు పొద్దున మీకు పుట్టబోయే పిల్లలు మా యూనివర్సిటీలో జాయిన్ చేయాలని మీరు మాట ఇవ్వాలి మాకు. అయ్యో దానికే ఉంది, అలా కాదు. ఇంకా దానికి చాలా టైం ఉంది. అయినా పిల్లలకి యూనివర్సిటీ అంటే సార్ ఎక్కడ వెళ్ళలేదు. పిల్లలకి యూనివర్సిటీ ఏంటా? ఏమండి ఈ రోజు అంటే రేపు ప్రీ స్కూల్ అంటారు, రేపు పొద్దున కాన్వెంట్, ఆ తర్వాత స్కూలు, ఆ తర్వాత కాలేజు, ఆ తర్వాత యూనివర్సిటీ. సరిపోయింది. ఇదంతా టైం వేస్ట్ కదండి. అందుకే ఓ పాపాలాలు యూనివర్సిటీ. సార్ పిల్లలు పుట్టాక తప్పకుండా మీ యూనివర్సిటీలో జాయిన్ చేస్తాం. మీరు పుట్టిస్తారు సార్, మీ మీద నాకు నమ్మకం ఉంది. ఏదో మీరు స్కిట్ అంటే యావరేజ్ ఇస్తారు కానీ ఈ విషయంలో మాత్రం సార్ నేను మాట ఇస్తున్నాను సార్. నేను మాటలు నమ్మను, నేను పెన్నునే నమ్ముతాను. నేను పెన్నుని నమ్మను, ఏళ్ళనే నమ్ముతాను. వెరీ గుడ్. మొత్తానికి మీరు అగ్రిమెంట్ మీద చేశారు కాబట్టి మీరు మీ పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో ఓ పాపాలాలి యూనివర్సిటీలో జాయిన్ చేస్తానని మాకు మాట ఇచ్చారు. ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నాం. రెండు బయలుదేరుతాం. ఇంకా పేమెంట్ అయిపోయింది, బతికి అయిపోయింది నీకు. ఒక విషయం చెప్తున్నాను మీకు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న డబ్బులు మీరు రేపు పొద్దున మీ పిల్లల కోసం దాచుకున్నారు కాబట్టి ఆ దాచుకున్న డబ్బుల నుంచి వదవది 2 లక్షలు, 2 లక్షలు మాకు అడ్వాన్స్ గా కట్టేయని చెప్తాను. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏమంటే అడ్వాన్స్ 2 లక్షలు? మరి కన్సెషన్ కూడా ఇస్తున్నాను కదా, 1,85,000 మీరు కట్టండి, మిగతాది 2 దఫాలుగా కట్టుకోండి. 2 దఫాలు ఏంటండి? మొత్తం అంతా ముందే పిండేసి ఆ 15,000 కూడా ముందే ఇచ్చేస్తాం. ఇచ్చేస్తారా? అది నేను అప్పుడే చెప్పాను రా, చాలా మంచివాడు, ఇతను చెప్పిన మాట మీద నిలబడతాడు అని. ప్లానింగ్ ఆన్లైన్ కొట్టేస్తున్నానండి. వెరీ గుడ్. అబ్బో వచ్చిందండి. నేను అప్పుడే చెప్పాను రా, కస్టమర్ ఈస్ ఏ గాడ్ అని. నమ్మేవా నువ్వు? నమ్మలేదు. ఇప్పుడు నమ్మకు. ఇదిగో మీ పిల్లలు మా యూనివర్సిటీ. నీకు దండంరా బాబు, వాళ్ళు పుడితే మీ స్కూల్లోనే జాయిన్ చేస్తారు. మీరు పుట్టిస్తారు సార్, మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. మీరు స్కిట్ అంటే యావరేజ్ ఇస్తారు కానీ ఈ విషయంలో మాత్రం 100% గ్యారంటీ. నీకు పెళ్లి అవ్వలేదా? అవలే సార్. ఎప్పుడు పెళ్లి? నెక్స్ట్ మంత్ నా పెళ్లి. రా ఓ పాపాలాలి యూనివర్సిటీ అని ఒక చిన్న పని ఉంది. యూనివర్సిటీలో మంచి విషయాలు ఏంటంటే అమ్మా ఇప్పుడు మనం ఆ పనిలో ఉండాలి. ఫీజు కూడా కట్టేసాం. పద పద పద, మన అసలు డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఇదేంటే మంచం అప్పుడే చెప్పుడు వస్తుందేంటి? కాదు, డోర్ కొడుతున్నారు చూడండి. ఎవరు? హలో సార్. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మీరేంటి ఇప్పుడు వచ్చారు? ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ ఏం జరుగుతుందండి? శోభనం జరుగుతుంటే. వెధవ శోభనం కాదు, నా శోభనమే జరుగుతుంది. అదేనండి, వెధవ శోభనం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మీకు పుట్టే పిల్లలు ఓ పాపాలాలి యూనివర్సిటీలో జాయిన్ అవుతారని మీరు మాట ఇచ్చారు. ఆ నమ్మకం మీద నిలబెట్టుకోవడానికి నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చాను. ఇదిగో అది ఇదేంటో తెలుసా మీకు? ఏంటండి? దీన్ని గనక వాడారనుకోండి మీరు ఎండిపోకుండా. ఇంకా చెప్పరు బాబాయ్. ఎలా కనిపిస్తాను రా నీకు? ఇదిగో మీరు స్కిట్ అంటే యావరేజ్ ఇస్తారు కానీ ఈ విషయంలో మాత్రం 100% గ్యారంటీ. వెళ్ళండి మీరు, వాడండి. ఓకే. బాబోయ్ ఏం చేస్తుందంటో ఇది. బాబోయ్ ఇదేదో పనిచేసేలా ఉంది. బంగారం బంగారం చెప్పండి. ఏంటో అలా డల్గా ఉన్నావేంటి? నీరసంగా ఉందండి, కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయా? అమ్మో, మనం ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అయితే నీకేమైనా నేను తట్టుకోలేను. దాదా చెప్తాను. ఇక్కడ ఉండే డాక్టర్ గారు మంచి డాక్టర్ గారేనండి? మంచి డాక్టరే. మీకెలా తెలుసు? ఆ డాక్టర్ నేనేనయ్యా. సార్ ప్రాబ్లం ఏంటి? అదే మా ఆవిడకి కళ్ళు తిరుగుతున్నాయి సార్.
యాహూ మీరు తండ్రి కాబోతున్నారు. అదే మొక్క ఆచే కూడా చూసి చెప్పండి సార్. యాహూ మీరు తండ్రి కాబోతున్నారు. హ్యాపీగా ఉంది సార్ నాకు. కంగ్రాచులేషన్స్ డాక్టర్ గారు, మంచి న్యూస్ చెప్పారు. కంగ్రాచులేషన్స్, మీరు తండ్రి కాబోతున్నారు అనే విషయం అసలు అబ్బో ఎక్కడ రాకిన పడింది అనుకుంటున్నారు. మరి మీరు పిల్లల్ని రేపొద్దున మా స్కూల్లో జాయిన్ చేస్తున్నారంటే మీరు ఎంత కష్టపడ్డారు అనేది మాకు చాలా నమ్మకం కుదిరింది. ఈ విషయంలో మాత్రం 100% గ్యారెంటీ. డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు సార్, ఒక 9 నెలలు ఆగాలి కదా సార్ పిల్లలు పుట్టాలి మీ స్కూల్లో జాయిన్ చేయాలంటే. ఏమండి ఎవరండి ఇతను స్వీట్లు పంచి పెడుతున్నా? వాళ్ళ మొగుడా? ఆవిడ మొగుడు కాదు, నా మొగుడేంటి. పెళ్లి దగ్గర నుంచి తగులుకున్నాడు ఇలాగా. అంటే అది ఏం తగులుకున్నామండి? ఏం తగులుకున్నాం? మీకు ఏమేమి ఇచ్చాను నేను? ఎంత హెల్ప్ చేశాను? ఇదిగో మళ్ళీ ఉందా? ఓకే, ఇదేంటి అనుకుంటున్నారు? ఎంత చిన్నగా ఉందండి సార్. ఇది గానీ మీరు కనుక కొంచెం వాడారనుకోండి మామూలుగా ఉండదు. అమ్మ నేను చెప్పలేను. మంది ఒకటి ఉంది, ఏమనుకోలేదు. ఆఫ్టర్ 6 months 6 నెలల తర్వాత ఈ ఊర్లో అనుకో చాలా ప్రమాదం. ఇప్పుడే నువ్వు 6 months అడుగుపెట్టాక వేరే ఊరు మారిపోదాం. అక్కడ షిఫ్ట్ అయిపోదాం. పద అక్కడే మంచి డాక్టర్ చూసుకుందాం. ఎందుకండి? సార్ ఒక్క నిమిషం. కంగ్రాచులేషన్స్, జరగండి. దండమ్మా. ఎక్కడికి ఏంటండి? స్కూల్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. స్టార్ట్ అయిపోతే ఇంకా ఆగాలండి ఇక్కడ. ఇంకా ఎందుకు ఆగాలి? డెలివరీ అవ్వలేదు కదా, అప్పుడే ఎలా పంపిస్తాం స్కూల్ కి మేము? డెలివరీ అబ్బకప్పుడు స్కూల్ కి పంపించడం ఎలానా? డెలివరీ అయిన తర్వాత అప్పటి నుంచి చెప్పుకొస్తారా మళ్ళీ స్కూల్? అంత టైం లేదు ఇక్కడ. ఇప్పుడు ఎలా చెప్తారండి లెసన్స్? నేను చెప్పింది అతను వింటున్నాడా లేదా అనేది ఇప్పుడే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. కావాలంటే మీరు చెవు పెట్టండి చెప్తాను. చెప్తానండి. చెవు పెట్టండి. A+B² ఎంత? నువ్వేదనుకుంటా అది. చూసారా? ఇంగ్లీష్ ఏమని? A ఫర్ ఆటో రామ్ ప్రసాద్, B ఫర్ బుల్లెట్ భాస్కర్, C ఫర్ చలాకి చంటి, D ఫర్ ధనధన్ ధనరాజ్, E ఫర్ ఎవర్రా వీళ్ళంతా? ఒకప్పుడు టీమ్ లీడర్లండి. ఇదిగో మీకు అర్థం కావట్లేదే, అది ఇవే చాలా ఉన్నాయి. ఇదేంటో తెలుసా? ఏంటి? ఒక్కసారి దీన్ని ఏం చేయాలి? ఎక్కడ పెట్టి కొట్టాలి? ఎక్కడ పెట్టి ఏం కాదు ఇంకా. ఈ ప్రతాప్ మీద చూపించచ్చు. పిల్లలకి స్కూల్ నార్మల్ రాలిపోతాయి అనుకున్నావు. లోపల పద. జర్రగండి కాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. ఈ స్కిట్ గురించి మా జడ్జెస్ ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. శివాజీ గారు. రాఘవ చాలా బాగుంది, అందరు బాగా చేశారు. ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ. రాఘవ గారు ఒక కాన్సెప్ట్ బాగుంది, చిన్న విషయాలు చాలా బాగున్నాయి. టోటల్ ఓవరాల్ అందరు పర్ఫార్మెన్సెస్ బాగుంది అండ్ స్కిట్ ఓవరాల్ వాజ్ వెరీ ఎంటర్టైనింగ్. The judges, Rocket Raghava and team key scores. Shivaji garu, Krishbu garu. The Rocket Raghava and team key judges the score 16 out of 20. Thank you guys. Thank you. శుక్రవారంలో ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ తింటే కడుపు నిండుతుంది కానీ కామెడీ వస్తది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ along with his team. So let's welcome them. ए चाय चटुकना तागरा भाई ई चाय चमकले చూడరా భాయ్ ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్ ఈ చాయ్ ఖుషీలనే చూపురా భాయ్. అందరికీ నమస్తే అండి. మాది ఆర్గానిక్ హోటల్ అండి. హెల్త్ కి సంబంధించిన ప్రతి ఐటమ్ మన దగ్గర దొరుకుతుంది. అంత ప్యూర్ ఆర్గానిక్ మన దగ్గర దొరుకుతుంది. ఫుడ్ ఏమేం దొరుకుతుంది? నీకేం కావాలి చెప్పు. ఒక మంచి కాఫీ పెట్టు. పావుగంట టైం పడుతుంది. కాఫీకి అంత టైం ఎందుకు? మరి ఏమనుకున్నా రా సన్నీ. ఫస్ట్ గేదె వచ్చింది, దీన్ని పాలు తీస్తాం. ఇక్కడ పాలు తీసేరా కప్పు పట్టుకొచ్చి. వెనకాల తోట చూసావా, కాఫీ తోట, అందులో పొడి తీసి పొడి చేస్తాం. వెనకాల చెరుకు తోట, దాంట్లో షుగర్ అన్ని మిక్స్ చేసి అలా చేస్తాం. ఇదంతా చేయడానికి పావుగంట సరిపోతుందా? నెక్స్ట్ ఇయర్ వస్తుంది. అంటే ఆ తోటలోనే కాఫీ పొట్లం పెడతామండి, అందులో షుగర్ ప్యాకెట్ పెడతాం లోపల. మరి బరిలో ఈడిచ్చేస్తారు పాలు. ఇంకా నయ్యం బర్రె ఇంకా ప్రెగ్నెంట్ అవ్వాలి, దాని తర్వాత పాలు ఇవ్వాలని చెప్పలేదు.
అరే కస్టమర్లు వస్తారు జాగ్రత్త చూసుకో. వేడివేడిగా దోశ వేస్తుంటాను. రావాలమ్మా రావాలి వేడివేడిగా. అరే రారా రారా బాగా ఆకలిస్తుంది అసలే. చెప్పండి సార్, ఆర్గానిక్ హోటల్ ఏం కావాలి? చికెన్ బిర్యానీ దొరుకుద్దా? ఎరా చికెన్ బిర్యానీ అట అర్జెంట్ గా తీసుకొని వచ్చేసి. రెడీ. అరే కోడి 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 పట్టుకు ఏం చేస్తున్నారు సార్? ఇప్పుడు దీన్ని పట్టుకొచ్చి కోసి మీకు ప్యూర్ గా వండుతాం అంది. ఓరి బాబాయ్ తెచ్చలో పెంచసేపు పడుతుంది. గంట పడుతుంది. ఇవే వద్దండి, నేను వెజిటేబుల్ బిర్యానీ తీసుకుని రా. అరే వెజిటేబుల్ బిర్యానీ అట వెజిటేబుల్ పట్టుకొచ్చేసి. సార్ ఏం సార్ చెట్లకు? ఒకే చెట్టుకి టమాటీ వంకాయ బంగాళదుంప అన్ని కాస్తుంటాయి. అలా ఎలా కాసింది? ఒక్కొక్క విత్తనం వేసి ఒక్కొక్క చెట్టు పెంచడం టైం పడుతుందని విత్తనాలన్నీ మిక్సీలు వేసి ముద్ద చేసి నాటా మొత్తం కలిపి ఎండెత్తున్నాయి. నాకేదొద్దు, నీకు కావాలంటే తీసుకో. ఒక సింగిల్ టీ చెప్తారా? ఇవ్వండి సార్. సింగిల్ టీ చాలు సార్. ఎంతమంది సింగిల్ గా ఉండేది, ఈ మధ్య దీంతో తిరుగుతుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? ఎగ్ బిర్యానీ దొరికిద్దా? నీ చికెన్ బిర్యానీ క్యాన్సిల్. ఎందుకో? గుడ్డు పెట్టాలి, ఇంకో పుంజ తీసుకురావాలి. దాని తర్వాత గుడ్డు వచ్చిందంటే అప్పుడు నీకు కోసి ఉండుతాం. అందుకని పెట్టని పుంజుని కలుపుతారా? నేను మీరు కలుస్తా. లేకపోతే ఆర్గానిక్ అంటే కట్టెల పొయ్యి మీద చేయాలి, గ్యాస్ సిలిండర్ మీద కాదు. ఎవరు చెప్పాడు అది గ్యాస్ అని? సరే అటు తిప్పు, లోపల కట్లే ఉంటాయి. మన స్పెషల్ మండి ఉంటుంది సార్. మండి భోజనం కావాలి. ఇదంటే ఏం సార్ ముక్కలు ముక్కలుగా ఉంది? మా ఊడు తినాలే. ఎంగిల్ పెడతారేంటి సార్ నాకు? ఏరా మండిలో నలుగురు కూర్చొని ఎంగిల్ తినడు పర్లేదు కానీ ఒక ఎంగిల్ తినలేవు నువ్వు. ఎవరు తిన్నాడు అసలు దీన్ని? ఆడి తినేదే. వాడికే ఇచ్చే. నేను వస్తా ఉంటే మీ హోటల్ వెనక పంట తగలబడిపోతుంది. ఏంటి ఆ పంట? మావాడే తగలెట్టాడు పంట అంతా. ఎందుకు? క్యారెట్ పంట వేసాడు, క్యారెట్ కనిపించదని తగలెట్టేశాడు. క్యారెట్ భూమిలో కదా సార్ కాసేది? తర్వాత తెలిసింది అడిగి భూమి లోపల ఉంటదని. నాకు తెలియదు కదా. అరే దోశ పిండి కలుపు. ఇదేనా ఆర్గానిక్ హోటల్ అంటే? ఇదే ఆర్గానిక్ హోటల్. అన్ని దొరుకుతాయి ఇక్కడ. ఏంటి అన్ని దొరుకుతాయా? మన దొరబాబు ఎక్కడ దొరికాడు మాకు. సరే గాని పాలు ఉన్నాయా? ఆవు పాల గేదె పాల? ఆవు పాలు. మేగడొచ్చిన పాల గడ్డగట్టిన పాల? మేగడ పాలు. పాలు లేవు. మరి ఏం పాలు ఉన్నాయి? నేపాల్. మన దగ్గర గాడిద పాలు కూడా దొరుకుతాయి. గాడిద పాలు కూడా ఉన్నాయా? ఏంట్రా ఎట్టకారమా? సరే కానీ నాకు టీ కావాలి. గ్రీన్ టీ, లెమన్ టీ, నార్మల్ టీ, ఏదైనా వెరైటీ. ఇదేంటి? నిన్న టీ. మన హోటల్ కి స్పెషల్ ఏం చేసా? ఆర్గానిక్ హోటల్ ఊరికే పెట్టాం అనుకున్నావా? ఏంటి? మన దగ్గర రొమాంటిక్ దోశ ఉంటది. రొమాంటిక్ దోశ? అరే దోశ స్పెషలిస్ట్ ధనలక్ష్మి వీళ్ళు. ముద్దు ముద్దుగున్నది ముచ్చటైన చిన్నది జోరు జోరుగున్నది సార్ మీరు దోశ తినాలి, కంగాలు మీ పెద్ద తినేస్తున్నారు. ఎంత సార్ అది? 5,000 అండి. ఇది కాదు సార్, అదెంత? ఆ దోశ 5,000 రా. దోశ 5,000? ఏమనుకున్నావు? రొమాంటిక్ దోశ చూసారు అలాగేస్తుంది. ఉల్లిపాయలు టమాటాలు అవి. మాకు అంత డబ్బులు లేవులేండి. 1000 రూపాయలు ఇంకో దోశ ఉంది, రొమాంటిక్ దోశ తింటావా? తింటా. వెళ్ళిపోమ్మా. అమ్మా 1000 రూపాయలు రొమాంటిక్ దోశ రావాలి. ముద్దు ముద్దుగున్నది ముచ్చటైన చిన్నది జోరు జోరుగున్నది కుర్రవాడి సంగతి. దోశ వద్దులే. ఇందాక అదేమో కావాలన్నావు కదా, ఎర్రా, పట్టుకో. బాగుంటుంది దోశ. వాడు దోశ ఎత్తావు ఎందుకు లోపలికే? నాకు వద్దులే నీ దోశ. వెళ్ళిపో. ఆ రొమాంటిక్ దోశ మళ్ళీ వేయించండి. ఆ రొమాంటిక్ దోశ టైం పడుతుంది. 10,000 పోతే రష్మి గారు వేస్తారేటో దోశ. రష్మి చేతితో దోశ వేసుకుని తినేంత రేంజ్ అడిది అసలు. రష్మి కేసు పెడితే బొక్కలు కలిపి రేంజ్ అడిది. ఇవన్నీ కాదు కానీ మా దగ్గర తీసుకోండి. ఈ వడ? వడ మన దగ్గర ఫేమసా? వడ మన దగ్గర బాగా ఫేమస్. అబ్బా భలే ఉందండి వడ. మామూలుగా ఉండదు. ప్రతి హోటల్లో ఒక బొక్కే ఉంటుంది, మనం హోటల్ ఏంటి 2 బొక్కల్ని వడకే. ఏరా ఎలకముల వడిచ్చేవాడికి ఎలకల్లా? ఎలకల ఇంకో ఎక్స్ట్రా బొక్కెట్టాను. సారీ అనుకోద్దండి సార్. ఎసిడిటీకి రాకుండా కొంచెం ఆయిల్ లేకుండా ఏదైనా ఐటమ్ ఉందా? ఆయిల్ లేకుండా స్పైసీ లేకుండానా? వాటర్ ఇచ్చిరా.
ఇవన్నీ ఎంత చెప్తుంటారు సార్, నా మాట వినిగో. ఇందాక ఏం చూసారు మీరు? రొమాంటిక్ దోస్ చూసారు కదా, మన దగ్గర డ్యూయట్ దోస్ ఉంది. అంటే అమ్మాయితో కలిపి మీరు డాన్స్ చేస్తూ దోస్ తినచ్చు. నా మాట అనండి, 10,000 వద్దు అంతే. 10,000 ఎక్కడ మన దగ్గర? నా దగ్గర 3,000 ఉన్నాయిరా. ఇదిగో తీసుకో, ముగ్గురు కలిపి డ్యూయట్ దోశ ముగ్గురు పంచుకుంటావా? ఏది అమ్మా డ్యూయట్ దోశ రావాలి. నా సంగతి మీకు తెలీదురా. నేను ఎన్ని మటర్లు చేశాను, ఎన్ని మాగరమంగలు చేశాను మీకు తెలీదు. అది కాదు సార్, నా హిస్టరీ వేరే ఉంది. లేకండి 5,000 ఇచ్చాను రా. 5,000 కూడా లేవు. పోతారా చంపేయమంటారా? వద్దులే, ఇది నాది. అయ్యో కాపాడండి. ఏంటయ్యా మా హోటల్లో పనిచేసిన అమ్మాయి అది. ఒక్కసారి ట్రైన్ కింద పడ్డ అమ్మాయి అయినా తప్పించుకుంటదేమో కానీ నా కళ్ళలో పడ్డ అమ్మాయి తప్పించుకోవడానికి వీరు లేదు. రాయే ఎవరనుకున్నారా? ఎవరు? మేము కాప్స్, పోలీసురా. నీ గురించే రా 1 day నుంచి ట్రాప్ చేస్తున్నాం. ప్రతి సెంటర్ లో ఒక రెస్టారెంట్ పెట్టి తిరుగుతుంటే ఫైనల్ గా ఇప్పుడు దొరికావు. అందుకని ఈ స్పెషల్ దోశలు, రొమాంటిక్ దోశలు అని ఎందుకు పెట్టాను అనుకున్నావు? ఎందుకు? నువ్వు దొరికితే బొక్కలేసేద్దామని. ఒక్క నిమిషం సార్, ఆ బొక్కలే ఇప్పుడు కాకపోతే వేరే బిజినెస్ పెడతాం, మళ్ళీ దొరుకుతావు. అంతవరకు ఆర్గానిక్ హోటల్ మూవ్ చేసాం. ఓనర్ నువ్వే, ఎంజాయ్. సో జడ్జెస్, ఈ ఆర్గానిక్ స్కిట్ మీకు ఎలా అనిపించింది? ఖుష్బు గారు. ఆర్డర్ రామ్ ప్రసాద్ గారు, చిన్న చిన్న విషయాలు చాలా బాగున్నాయి. ఓవరాల్ అందరు పర్ఫార్మెన్సెస్ బాగుంది అండ్ స్కిట్ ఓవరాల్ వాజ్ వెరీ ఎంటర్టైనింగ్. శివాజీ గారు. రామ్ ప్రసాద్ చాలా బాగుంది, సింపుల్ అండ్ స్వీట్, చాలా బాగుంది. దొరబాబు నీకు నిజంగా చాలా ఎసెట్ అయ్యా, చాలా బాగుంది, అందరు బాగా చేశారు. సో జడ్జెస్ స్కోర్స్. శివాజీ గారు. The judges Arun Ram Prasad and team ki icharu full scores 20 out of 20. సరదా శుక్రవారంలో ఇప్పుడు ఫ్యామిలీ గొడవలు ఎక్కువ అవుతే అల్లరి పాలే కాదు, నవ్వుల పాలు కూడా బాగా ఎక్కువ అవుతాయి అంటూ ఓ ఫ్యామిలీ డ్రామా స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజు along with తాగ్బోతు రమేష్ and team. So let's welcome them. ఒకటే ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలుంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మునగాడు. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. నాకు చాలా రోజుల తర్వాత ఈ రోజు చాలా హ్యాపీ డే అండి. ఎందుకంటే నాకు పెళ్లి కుదిరింది. నేను అమ్మాయిని చూడడానికి వెళ్తున్నా. రష్మి గారు, ఏంటి నన్ను మర్చిపోండి. ఇంకా నన్ను చూడడాలు, నా కోసం వెయిట్ చేయడాలు అలాంటివి పెట్టుకోవద్దు. పట్టు చీర కట్టుకొని వచ్చా నేను. మరి అయిపోయిందండి, సారీ. అయ్యో ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఇలాంటి ఆనందాన్ని పంచుకోవడానికి ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, ఇప్పుడు ఆయన పిలుస్తున్నా. అరే ఫ్రెండ్. దోస్త్ మేరా దోస్త్, తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్, నువ్వే నా ప్రాణం. ఏంట్రా పిలిచా? బ్రోకరు ఒక అమ్మాయి డీటెయిల్స్ పంపించాడు. సూపర్ మానా. దానికి కాదు, మరి పెళ్లి సంబంధం కోసం పంపించాడు. కంగ్రాట్స్. లేట్ చేయకు. సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది? మన పక్కిల్లే. పక్కిల్లా? మరి ఇంకెందుకు లేట్? దా వెళ్దాం. సార్ సార్ చూపుల కోసం పంపించా నేనే. మీ అల్లుడు మల్లుడు మీ అమ్మాయిని పిలిస్తే వాడు మా అమ్మాయిని చూడాలని ఆవేశపడుతున్నావు కదా. ఐశ్వర్య రాజేష్. ఐశ్వర్య రాజేష్, యు కమ్ ఆన్ టు ద డయాసిస్. బా కరెక్ట్ గా తండ్రికి తగ్గ డాక్టరమ్మా నువ్వు. ఎక్కడో మచ్చేసుకుని పుట్టావురా నువ్వు. ఏంట్రా అందం. అబ్బబ్బబ్బబ్బ, మన 10th క్లాస్ బ్యాచ్ లో నంబర్ 1 భార్య నీకే దొరికిందిరా. నీకు విషయం చెప్పనా? ఈ ప్రపంచంలో అందమైనవి రెండే రెండురా. ఏంట్రా? ఒకటి తెలుగు పదాలు, ఇంకోటి 2 నీ కాబోయే పెళ్ళం పెదాలు. అద్దరిపోయిందిరా అమ్మాయి. పెళ్లి చేసుకోరా నా మాటిని. అరే అది అందంగా ఉందంటవా? నీకు కళ్ళు నెత్తికెక్కి తెలియట్లేదు కానీ వెళ్ళి ఏమన్నా అడగాలనుకుంటే అడుగు, దాందే ఉంది. ఏం పేరమ్మా? శ్రీవిద్య. శ్రీవిద్య. ఏం తెచ్చుకుంటున్నావు? ఏమైంది? ఏమైందండి? కోకిల ఎక్కడో అరిచినట్టుంటే. అది కోకిల కాదు, నా కూతురు మాట్లాడింది. కూతురు పలుకుల. కూతురు పలుకులు కోకిల కనిపించింది. ఒక్కసారి నవ్వమ్మా.
అల్లుడు మా అమ్మాయి నచ్చిందా డూ ఆర్ డై. ఒక నిమిషం ఆలోచించుకోండి, కొంచెం టైం ఇవ్వండి. అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు. అయ్యో అలా పంపించేస్తున్నారేంటి? కోహినీరు వజ్రం నా కూతురు ఎక్కువ సేపు ఉంచలేము, ఎవరో ఒకళ్ళు ఎత్తుకెళ్తారు. ఏం మాట్లాడుతున్నావురా? అల్లుడు నచ్చితే మాకు ఇన్ఫర్మేషన్. డోంట్ కాల్ మీ ఇమిడియట్లీ. ఓకే కొంచెం టైం ఇవ్వండి. ఓకే డోంట్ కాల్ మీ ఇమిడియట్లీ అంట. మామయ్య గారు కూడా ఇంగ్లీష్ రా. మన బ్యాచ్ లో అదృష్టవంతుడు నువ్వే. ఇంత అందగత్తి ఇంకా నీకు దొరకదు. నాకు అలా కనిపించట్లేదే. నీకు కళ్ళు నెత్తికెక్కి నీ ఆలోచించుకో. నీకు వద్దా? నువ్వు కాదంటే చెప్పు, నేను చూస్తా. కొంచెం ఆలోచించని. ఒక్కసారి పెళ్లి చేసుకునేది. మీకు కళ్ళకేమో అందంగా అనిపిస్తుంది, నా కళ్ళ కళ్ళ కనిపిస్తలేదు. దొంగ అల్లుడు, దొంగ మా ఇంట్లో దొంగలు పట్టారు. అల్లుడు బంగారం ఉందా? అరే ఈ బీరువాలో బంగారం సేఫ్ గా ఉంది. బంగారం ఉందా? ఇక్కడ ఆస్తిపాస్తులు కరెక్ట్ గా ఉన్నాయి. అంటే బంగారం ఉంది, ఆస్తి ఉంది, అంతకంటే విలువైన నా కూతురు ఎక్కడా? అరే పెళ్లి క్యాన్సల్. దేనికి? లేకపోతే ఏంట్రా, అది చూసినావా ఒక్కది ముగ్గురిని బలత్కారం చేస్తుంది. ముగ్గురు దాన్ని బలవంతం చేస్తున్నారా? కాపాడు పో. మరి ఎంత వరస్ట్ గా ఫైట్ చేశాడు. వీడికి ఇవ్వాలా? ఏంట్రా ఇంట్లో బంగారం ఉండగా దీని ఎందుకు పట్టుకున్నారా? నాగలు ఈ రోజు కాకపోతే రేపని కొనుక్కోవచ్చు సార్. డబ్బు ఈ రోజు కాకపోతే రేపని సంపాదించుకోవచ్చు సార్. సార్ ఇలాంటి అందం దొరికితే అబ్బా ఒరే మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్తారా ఇలా చేస్తే? వెళ్ళినా పర్వాలేదు సార్, తన చెయ్యి తగిలి చిత్తులోకి వెళ్ళినా పర్వాలేదు సార్. చిత్తులోకి వెళ్ళడం కాదు కానీ మీరు కిందకి వెళ్ళండి చెప్తాను. అంతా ఓకే గానీ నాకు ఎప్పుడు ఇంత నుంచో డౌట్ సార్. ఈ గోళ్ళ మీద ఫోటోలు వాళ్ళ అన్నయ్యలా సార్? వాళ్ళ అన్నయ్యలు కాదు. మరి ఇతను ఎవరో తెలుసా? అవునా? నా కూతురు కావాలని కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకున్నాడు. అందుకే అలా చనిపోయాడు. ఇతను ఎవరో తెలుసా? రాఘవ్ గారు. నా కూతురు స్కిట్ లోకి రమ్మన్నాడు. రానందుకు స్కిట్లు డల్ చేసుకున్నాడు. ఇతను రాంప్రసాద్ తెలుసా? నా కూతురు కోసం జుట్టు పిక్కొని ఊడిపోయి ప్లాంటేషన్ చేసుకున్నాడు తెలుసా? అయినా నా కూతురు ఎవరికి దక్కలేదు. నోబడీ కెన్ చీట్ విత్ మై డాటర్. ఓకే మాకు అర్థమైంది. ప్లీజ్ కొంచెం ఆయిల్ పోసుకో. ఏంటమ్మా మీరు ముళ్ళబొట్టు చదువుకొని వెళ్తున్నారు? నేను రాను. మీరు ఈ కాలనీలోనే కదా ఉంటారు? ఏం చేయమంటావు అన్నయ్య? ఈ ఖాళీ చేసి పక్క ఖాళీకి వెళ్తున్నాం. పక్క ఖాళీకి ఎదిరింటుంది మంది కొంపలు ముంచేది అదే శ్రీవిద్య. అదిగో ఏం ఎరగందాని లాక్కుంది. దీన్ని చూసి దాంతో తప్ప నాతో కాపురం చేయడంట. ఏమన్నంటే దానంత అందంగా కావాలంట. ఎక్కడ ఏదన్నయ్య? సరే ఫోన్లని ఎన్ని బ్యూటీ పార్లర్లు తిరిగినా దానంత అందంగా అయితే వస్తలేనాయి. ఇంత మొత్తుకుంటే ఆ కొడుకు దాన్ని చూస్తున్నాడు. అవునవును మీరు ఖాళీ చేయడమే బెటర్. అదే అందుకే వెళ్ళిపోతున్నారు. మీరు ఖాళీ కాదు కానీ జబర్దస్త్ ఖాళీ చేయండి. కొంచెం ఆయిల్ పోసుకో ప్లీజ్. మీరు వెళ్ళండి సార్, నేను మాట్లాడతాను. పోండి. పంపించడానికి అల్లటప్ప రష్మి కాదు కదా. సరే పో. ఇప్పటికైనా ఆలోచించుకోరా. నువ్వు చేసుకోనని ఒక్క ముక్క చెప్పు చాలు, నేను రెడీ ఉన్నా. మీ ఆవిడ కాబోయే ఆవిడరా? ఒరే మా కాబోయే ఆవిడతో ఏం చేస్తున్నావురా? ఫోటోతో చేసి ఆవాహం చేసుకుంటున్నాను. ఆవాసం చేసుకుంటున్నావా? ఎందుకు? ఏం చెప్పంటారండి, చిన్నప్పటి నుంచి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు. మీరు ఎన్ని పూజలు చేసినా మీకు దక్కదు సార్. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు పెళ్లి చేసుకుందామని. అయ్యో ఉంటే కొంచెం పక్కకి వెళ్ళి చేయండి. అందరికి అందంగా కనిపిస్తుంది, నాకెందుకు అందంగా? మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య గారు అల్లుడు చెప్తాడు సార్. ఫైనల్ డెసిషన్ ఏదో చెప్తాడు. చేసుకోవాలి ఎవరు నువ్వు? తన కోసం ఐపీఎస్ చదివాను సార్. ఐపీఎస్ ఇది అపాయింట్మెంట్ లెటర్. చాలా కష్టపడ్డ శ్రీవిద్య, ఒప్పుకో, ఈ వర్మాలు వేసేస్తా. పెళ్లి చేసుకున్నా మరి, లేకపోతే విద్య లేని వాడు ఇంత పసుపు అవుతాడు. ఇది ఉన్నా నువ్వు ఎంత పసుపు అవుతావు? పో నువ్వు. లైఫ్ లో ఫస్ట్ టైం గుడ్ డెసిషన్ తీసుకున్నావురా. అప్పగిత్తలా ఇవి? కారాబంగా పెంచి నా కూతురు వాడు బాగానే చూసుకుంటాను. అప్పచెప్పు. ఓకే టేక్ కేర్ అమ్మా. సార్ జాగ్రత్త, మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. మంచిగా 12 బిడ్డను కానీ మాకు ఫోన్ చేయండి. ఓకేనా? టేక్ కేర్, ఐ లవ్ యూ. జడ్జెస్ ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? అబద్ధం చెప్పేసి పెళ్లి జరుగుతుంది కానీ మరి ఇంత అబద్ధాలు అంటే అవును చాలా ఎక్కువ అయిపోయింది, కానీ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. శివాజీ గారు బాగుంది. మీరిద్దరి మీద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. మీరేమో అందరిని కలిపేశారు, బట్ కలిపినా కూడా బాగుంది. నైస్. సో జడ్జెస్ ఈ స్కిట్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు గారు
So judges non-stop Nukuraju and Tagbotu Ramesh team ki scores 19 out of 20. Well done, Sarda Shukrvaram. Well done. So mana ivalti Friday segment lo highest score vachi 20 out of 20. Order Ram Prasad and team. And next vachi 19 to non-stop Nukuraju and Tagbotu Ramesh team. Raghav garu 16 out of 20. ఒక్క పాయింట్ పెరిగింది అంతే. రాఘవ్ గారు టోటల్ 55. దాటారా? వాళ్ళు కష్టమే దాటరండి వాళ్ళు. చూడండి ఎలా కూర్చున్నారు. అంతేనంటారా? ఛాలెంజ్ ఇసరండి ఏముంది? అదే 56 తెచ్చుకోవాలి. ఏమంటారు తెచ్చుకుంటారా? మేము ట్రై చేస్తాం ఎప్పట్లాగే. మాకు 60కి 60 వచ్చినా ఒదిగే ఉంటాం, 60కి 70 వచ్చినా ఒదిగే ఉంటాం. ఎందుకంటే పెద్దవారు మీకు రెస్పెక్ట్ ఇస్తాం 8-8కి. సరే రేపు ఒదగండి, ఈ రోజు వంగి ఉండండి, ఓకేనా? సో ఇదండి మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ సరదా శుక్రవారం. మళ్ళీ రేపు కలుద్దాం ఓన్లీ ఆన్ జబర్దస్త్ విత్ సరిపోదా శనివారం టీమ్. అంటిల్ దెన్ హ్యావ్ అ హ్యాపీ వీకెండ్. బై.